లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు సెప్టెంబర్ 8వ తారీఖు. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఏ మానవుడును దేవుని ఎప్పుడూ చూచి ఉండలేదు. మనం ఒకరికొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల మన ప్రేమకు అనేక అవధులు ఉన్నాయి. ప్రేమహీనత అను గోడలు కుటుంబాలలో వ్యక్తుల మధ్య కట్టబడుచున్నట్లు ఒక పాట ఉన్నది. ఇదేమీ క్రొత్త కాదు. తరతరాలుగా ఎవరునూ తీసివేయలేని కులము అను గోడ ఇంకా ఉంటూనే ఉన్నది. ఒకరినొకరు ప్రేమించుకొనుచున్న ఎడల దేవుడు మన యందు నిలిచియుండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. అది ఎలా బయలుపడుతుంది? ఒకరినొకరు ప్రేమించుట వలననే. నేను అందరినీ ప్రేమించగలుగుతున్నానా? క్రైస్తవ ప్రేమ నాలో నుండి పొంగి పొరలుచున్నదా అని మనము ప్రశ్నించుకోవాలి. ఈ మధ్య ఒక యవ్వనస్తుడు నాకు కుష్ఠరోగుల మధ్య సేవాభారాన్ని దేవుడిచ్చాడు అని చెప్పాడు. నాకెంతో సంతోషము కలిగినది. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. మన దేశములోనూ ఇతర దేశాలలోనూ అనేకులు ప్రేమ కొరకైన ఆకలితో ఉన్నారు. వారిని ప్రేమించేవారెవ్వరూ లేరని తలంచుచున్నారు. అనేకులు ప్రేమ కలిగి ఉండుట ఎరుగరు. తమ కుటుంబాలలో కూడా ప్రేమలేని క్రైస్తవుడు నిజ క్రైస్తవుడు కాదు. ఒకడు క్రీస్తు ప్రేమను కలిగి స్వార్థరహితంగా ఉండాలి. మనమింకనూ శత్రువులమై ఉండగా, ఎదురాడు వారముగాను, ప్రేమహీనులముగాను, అసహ్యులముగాను ఉండగను ఆయన మనలను ప్రేమించాడు. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడని ఎరుగుట ఎంత ఆదరణకరము! ప్రపంచమంతా నన్ను ద్వేషించినా ఆయన నన్ను ప్రేమించుచున్నాడు. నేను దౌర్భాగ్యుడను, దిక్కుమాలినవాడుగాను, దరిద్రునిగాను, అసహ్యునిగాను ఉండినప్పటికీ ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. రక్షకుడు నన్ను ప్రేమిస్తున్నాడను వార్త ఎంత ఆదరణకరమైనది! అది అలవాటు ప్రకారమైన నియమ నిబంధనలతో కూడిన ప్రేమ కాదు. నేను పాపినైనను ఆయన నన్ను ప్రేమించుచున్నాడు. ఎంత ఆశ్చర్యకరము! నీవు నేను ఆ ప్రేమను చూపించడానికి పిలువబడ్డాము. ప్రేమించుటలో మనము తప్పిపోయిన ఎడల అది ఎంతో భయంకరము. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ప్రేమయందు నిలిచియుండు వాడని దేవునియందు నిలిచియున్నాడు. దేవుడు వానియందు నిలిచియున్నాడు. మనము దేవునిలో నిలిచియుండునట్లుగా ప్రేమలో నిలిచి ఉన్నామా? జాషువా డానియేల్ గారు.